హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ హోమ్ స్కూలింగ్ టిప్స్ ఫర్ మామ్స్. ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి రీడింగ్ ఎలా నేర్పించాలో చూద్దాం. మనం పిల్లలకి రీడింగ్ 2 మెథడ్స్లో నేర్పించవచ్చు. ఫస్ట్ మెథడ్ మెమోరైజేషన్. ఈ మెథడ్లో పిల్లలు రీడ్ చేసేటప్పుడు వర్డ్ స్ట్రక్చర్ని, షేప్ని మెమోరైజ్ చేసి రీడ్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఎలా అంటే క్యాట్ ఉందనుకోండి, CAT, ఇలా CAT ఉంటే క్యాట్. అదే సేమ్ లెటర్స్తో ఇలా ఉందనుకోండి, ఇది సేమ్ లెటర్స్, ఇందులో ఏ లెటర్స్ ఉన్నాయో ఇందులో అదే లెటర్స్ ఉన్నాయి. ఈ సేమ్ లెటర్స్ ఉన్న వాటిని కొంచెం దీని స్ట్రక్చర్ని చేంజ్ చేసి పిల్లల్ని రీడ్ చేయమంటే రీడ్ చేయలేకపోతారు. ఎందుకంటే పిల్లలకి ఇది కొత్త పదం అవుతుంది. పిల్లలు ఇంతవరకు నేర్చుకోలేదు, దీన్ని మెమొరైజ్ చేయలేదు కాబట్టి ఈ వర్డ్ని రీడ్ చేయలేకపోతారు. అంటే ఈ మెథడ్లో పిల్లలకి న్యూ వర్డ్స్ రీడ్ చేయడం అనేది కష్టమవుతుంది. ఓన్లీ వాళ్ళు నేర్చుకునే, వాళ్ళు మెమొరైజ్ చేసిన వర్డ్సే రీడ్ చేయగలుగుతారు. న్యూ వర్డ్స్ వచ్చిందనుకో, సేమ్ లెటర్స్తో వచ్చిన ఆ వర్డ్ని రీడ్ చేయడానికి కష్టమవుతుంది. మళ్ళీ ఆ వర్డ్ని మనం నేర్పించాలి, వాళ్ళు మెమొరైజ్ చేయాలి, అప్పుడు మళ్ళీ ఈ వర్డ్ని రీడ్ చేయగలుగుతారు. ఇది ఫస్ట్ మెథడ్. నా సెకండ్ మెథడ్ ఫోనెటికల్. ఈ మెథడ్లో మనం పిల్లలకి ఏదైనా ఒక వర్డ్ని ఇస్తే దాన్ని పిల్లలు దాని సౌండ్స్ ఫోనిక్స్తో డికోడ్ చేసి రీడ్ చేస్తారు. దీన్ని ఎలా రీడ్ చేస్తారంటే ఈ లెటర్స్ సౌండ్స్తో డికోడ్ చేసి రీడ్ చేస్తారు. ఎలా అంటే ఖ, ఆ, ఠ్, ఖ, యాట్, క్యాట్. సేమ్ వే ఈ వర్డ్ని కూడా రీడ్ చేయగలుగుతారు. ఎందుకంటే పిల్లలకి ఈ లెటర్స్ సౌండ్స్ తెలుసు కాబట్టి ఈ వర్డ్ని కూడా ఇప్పుడు రీడ్ చేయగలుగుతారు. యాక్ట్, 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 యాక్ట్ అని రీడ్ చేయగలుగుతారు. మనం ఇలా ఫోనెటికల్గా నేర్పించినప్పుడు ఏ కొత్త వర్డ్ వచ్చినా దాన్ని ఫోనెటికల్గా డికోడ్ చేసి రీడ్ చేయగలుగుతారు. అదే ఇక్కడ మెమొరైజేషన్లో మీరు కంపల్సరీ న్యూ వర్డ్స్ని వాళ్ళకి ఒకసారి నేర్పించాలి. నేర్పిస్తేనే మళ్ళీ నెక్స్ట్ టైం ఆ వర్డ్ని రీడ్ చేయగలుగుతారు. టాప్, టాప్, టాప్. అదే సేమ్ పాట్, పాట్, టాప్, పాట్. ఏ స్ట్రక్చర్లో ఉన్న, ఏ షేప్లో ఉన్న సౌండ్స్ వచ్చినాయి అనుకోండి, ఈ సౌండ్స్ని డీకోడ్ చేసి రీడ్ చేయగలుగుతారు. అదే మెమొరైజ్ చేశారనుకోండి, TOP, టాప్ అని మెమొరైజ్ చేస్తారు. ఇప్పుడు ఇది సేమ్ లెటర్స్తో ఉన్న దీన్ని కూడా POT, పాట్ అని మెమొరైజ్ చేయాల్సి వస్తుంది. మీ పిల్లలు గుడ్ రీడర్ కావాలంటే మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్ ఫోనెటికల్గా రీడ్ చేసి కొన్ని వర్డ్స్ని మెమొరైజ్ చేయాలి. వాటినే సైట్ వర్డ్స్ అంటారు. ఈ సైట్ వర్డ్స్ ఫ్రీక్వెంట్గా మనం యూజ్ చేస్తాం. ఇవి కొంచెం ఫోనెటికల్గా డిఫరెంట్గా ఉంటాయి. పిల్లలకి రీడింగ్ని ఫోనెటికల్గా నేర్పించడానికి మనం ఈ స్టెప్స్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ ఫోనిక్స్ నేర్పించాలి, నెక్స్ట్ బ్లెండింగ్, నెక్స్ట్ సైట్ వర్డ్స్, నెక్స్ట్ సింపుల్ సెంటెన్స్ రీడ్ చేయడం నేర్పించాలి, నెక్స్ట్ 2 లెటర్స్ కాన్సోనెంట్స్ని బ్లెండ్ చేయడం ఎలా నేర్పించాలి, సౌండ్స్ని, నెక్స్ట్ షార్ట్ అండ్ లాంగ్ ఓవల్ సౌండ్స్ని నేర్పించాలి, 2 లెటర్ ఓవల్ బ్లెండ్స్, 2 లెటర్ ఓవల్స్ ఉంటే 2 ఓవల్స్ని ఎలా బ్లెండ్ చేస్తారో ఆ సౌండ్స్ని నేర్పించాలి. నెక్స్ట్ లాస్ట్కి ఇలా అన్నీ నేర్పించాక మనం బుక్ రీడ్ ఎలా చేయాలి అది కూడా నేర్పించామనుకోండి, నెక్స్ట్ పిల్లలు ఏ బుక్నైనా వాళ్ళు ఓన్గా రీడ్ చేయగలుగుతారు. ఒక్కొక్క టాపిక్కి నేను ఒక్కొక్క వీడియో పోస్ట్ చేస్తాను, ఒక సిరీస్ లాగా. మీరు ఎవరైనా పిల్లలకి రీడింగ్ నేర్పించాలనుకుంటే ఈ వీడియోని చూస్తే మీకు ఏమైనా ఐడియా వస్తుంది. ఒకవేళ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ సిరీస్ని ఫాలో అవ్వండి. లాస్ట్ వరకు మీకైతే జనరల్ ఐడియా అయితే కంపల్సరీ వస్తుంది పిల్లలకి రీడింగ్ ఎలా నేర్పించాలో. నేను కొన్ని యాక్టివిటీస్ అండ్ వర్క్షీట్స్ కూడా వీటికి ఈచ్ టాపిక్కి షేర్ చేస్తాను. సో దట్ మీరు నేర్పించిన వాటిని ప్రాక్టీస్ చేయడానికి కూడా యూజ్ అవుతాయి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లేదా మీకు తెలిసిన వాళ్ళకి యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేయండి. ఎందుకంటే ఎవరికో ఒకరికి యూజ్ అవుతుంది కాబట్టి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. See you in the next video. Bye bye.